హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం 1 కేజీ మిరపకాయలతో చల్ల మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 1 కేజీ మిరపకాయలకి ఉప్పు ఎంత వేసుకోవాలి, పెరుగు ఎంత వేసుకోవాలి, కరెక్ట్ కొలతలతో చూద్దాము. అలాగే చిట్టి చిట్టి మినపవడియాలు, గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా ఈ మినపవడియాలు చేసుకోవచ్చు. ముందైతే మనం ఈ చిట్టి చిట్టి మినపవడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వడియాల కోసం ఇక్కడ నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 200 గ్రాముల మినపగుళ్ళు శుభ్రంగా కడిగేసి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే నైటే నానబెట్టేశాను. నైట్ నానబెట్టేసి మార్నింగ్ అంతా చక్కగా నానిపోయాయి కదా, ఒకసారి కడిగేసుకొని ఈ నీళ్ళన్నీ వంపేసి జాలిగిన్నెలు వేసేసుకోండి. ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోతాయి. ఇలా ఈ జాలిగిన్నెలో వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇందులో నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 5 పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం ముక్క, ఇంకా 10 వరకు చిన్న వెల్లుల్లి రబ్బలు ఒక 10 వరకు వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల వడియాలకి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే బాగా గుల్లగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఈ ఉల్లిపాయలని కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇంకా వెల్లుల్లిపాయ తొక్క తీసేసుకొని వేసేసుకోండి. ముందు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకోండి. ఇవి గ్రైండ్ అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న మినపప్పు ఉన్నాయి కదా, నీళ్ళన్నీ వడారిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి కాకుండా నేనైతే 2 సార్లుగా గ్రైండ్ చేస్తున్నాను. ముందు వేసింది కొంచెం నలిగిన తర్వాత మిగతాది కూడా వేస్తున్నాను. ముందైతే ఇవి నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకోండి. గట్టిగా అనిపిస్తుంది, గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం చల్లటి నీళ్ళు పోసుకోండి. ఫ్రిడ్జ్లో నీళ్ళు పోస్తే బాగా గుల్లగా వస్తాయి. కొంచెం కొంచెం చూసారు కదా, ఎక్కువ పోసుకోవద్దు. కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చూడండి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. అలాగే మనం వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం గట్టిగా కూడా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కొంచెం అవసరమైతే కొంచెం కొంచెం చల్లటి నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పిండిని అయితే మరీ గట్టిగా గ్రైండ్ చేసుకోవద్దు. గట్టిగా గ్రైండ్ చేసుకుంటే వడియాలు మరీ గట్టిగా వచ్చేస్తాయి. అలానే పల్చగా అవ్వకుండా కూడా చూసుకోండి. కొంచెం కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఈ సాల్ట్ ఇంగువ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా పిండిని అయితే ఒక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. బాగా బీట్ చేయడం వల్ల కూడా వడియాలు బాగా గుల్లగా వస్తాయి. మనం మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాం కదా, అందుకని ఈ విధంగా బీట్ చేసుకుంటే బాగా గుల్లగా వస్తాయి. పిండి చూడండి బాగా లైట్గా అయింది కదా, ఈ విధంగా లైట్గా అయ్యేంతవరకు మరీ ఎక్కువసేపు అవసరం, ఒక 2 నిమిషాల పాటు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలి పిండి. వడియాలకి అయితే పిండి రెడీ అయిపోయింది. మీరు ఈ పిండిని కొంచెం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని పిండిని వేసి చూడండి, పైకి తేలుతుంది. అలా ఉంది అంటే పిండి కరెక్ట్గా ఉన్నట్లే. చూడండి పైకి తేలింది కదా, ఇలా ఉంటే పిండి కరెక్ట్గా ఉన్నట్లే. ఇప్పుడు మనం వడియాలు పెట్టేసుకుందాము. వడియాలని చేత్తో అయినా కొంచెం కొంచెం పిండి తీసుకుని చేత్తో అయినా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా కవర్లో, నేనైతే మిల్క్ ప్యాకెట్ కవర్ తీసుకుంటున్నాను. కవర్లో వేసి పెట్టేసుకుంటే కూడా ఇంకా ఈజీగా ఉంటుంది. చేత్తో కంటే కూడా ఇలా పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది. రబ్బర్ బ్యాండ్తో టై చేసేసుకుని మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మాత్రం ఉండేలాగా కట్ చేసుకోండి. మరీ పెద్దగా అవద్దు, మరీ చిన్నగా అవద్దు. వడియాలు నేను ప్లేట్లో పెట్టేస్తున్నానండి. మీరు క్లాత్ పైన పెట్టుకోవాలనుకుంటే క్లాత్ని తడిపేసి నీళ్ళేమి లేకుండా గట్టిగా పిండేసి ఒక పొర మీద వేసి పెట్టుకోవచ్చు. ఇలా ప్లేట్లో అయితే ఇంట్లో కూర్చొని ఈజీగా పెట్టేసుకోవచ్చు. వీటిని అయితే ఖచ్చితంగా ఎండలోనే పెట్టాలి. నాకైతే 4 ప్లేట్లు అయ్యాయి. ఖచ్చితంగా ఎండలోనే ఎండబెట్టుకోవాలి. నేనైతే టెర్రస్ పైన పెట్టేశానండి. వీటిని నేను క్లాత్తో కవర్ చేశాను. మాకు పావురాలు ఎక్కువగా ఉంటాయి, అందుకని పచ్చిదనం తగ్గేంత వరకు ఆరనిచ్చేసి క్లాత్తో కవర్ చేసేసాను. ఇవి ఎంతసేపు ఎండాలి అంటే చేతితో కదిపితే లైట్గా ఫ్రీగా వచ్చేయాలి. మీరు బలవంతంగా ముందే లాగేశారంటే మధ్యలో హోల్ లాగా వచ్చేస్తుంది. ఈ విధంగా పూర్తిగా వాటంతట అవే ఈజీగా వచ్చేంత వరకు ఎండనివ్వాలి. నాకు 1.5 డే పట్టింది ఎండడానికి. పచ్చిగా ఉన్నప్పుడైతే అస్సలు తీయదు. పూర్తిగా ఎండిన తర్వాత వాటంతట అవే ఈజీగా వచ్చేస్తాయి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదండి. నాకు క్లాత్ పైన కంటే కూడా ఇలా ప్లేట్ పైన పెట్టడం చాలా ఈజీగా ఉంది. ప్లేట్ నుండి అన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు ఎండపెట్టేసుకుంటే మసాలా మినపవడియాలు రెడీ అయిపోతాయి. మధ్యలో ఎండపెట్టుకుంటూ ఉంటే ఇవి 1 ఇయర్ పాటు నిలువ ఉంటాయి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదండి. ఈ వడియాలు ఒకసారి మనం వేయించి చూద్దాము. నూనె మరీ వేడెక్కిపోకూడదు, మధ్యస్థంగా ఉండాలి. కలుపుకుంటూ వేయించుకోవాలి. నూనె బాగా వేడెక్కిపోయింది అనుకోండి, వేయగానే రంగు మారిపోతాయి. అందుకని మధ్యస్థంగా వేడెక్కిన తర్వాత కలుపుకుంటూ వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని తీసేసుకోవడమే. మరీ ఎర్రగా వేయించేది. బాగా ఎర్రగా వేయించేసారంటే బయటికి తీసిన తర్వాత ఇంకా నల్లగా అయిపోతాయి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని తీసేసుకోవాలి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేయించేసుకోవడమే. ఈ వడియాల్లో మనం ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, బాగా గుల్లగా బాగా రుచిగా ఉంటాయి. ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. మినప వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా, ఇప్పుడైతే మనం చల్ల మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 1 కేజీ మిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేస్తున్నాను. ఉప్పు మిరపకాయలకి కారం తక్కువగా ఉన్న కాయలు, కొంచెం లావుగా ఉన్న కాయలు చూడండి, ఈ విధంగా ఇలాంటి కాయలు తీసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే కొనేటప్పుడు షాప్లోనే అడగండి. ఉప్పు మిరపకాయలకి కాయలు కావాలి, పచ్చిమిర్చి కావాలి అంటే వాళ్ళే చెప్తారు.
కరెక్ట్గా కేజీ కాకుండా ఒక పావు కిలో పచ్చిమిర్చి ఎక్కువ తెచ్చుకోండి. కొన్ని విరిగిపోయినవి, కుళ్ళిపోయినవి ఉంటాయి. అలాగే లేతకాయలు కూడా దీనికి పనికిరావు, కొంచెం ముదిరిన కాయలే తీసుకోవాలి. కాయల్ని ఇంటికి తెచ్చాక చక్కగా అవన్నీ ఏరేసుకుని కుళ్ళుకాయలు, విరిగిపోయినవి, లేతకాయలన్నీ సపరేట్ చేసేసుకుని 1-2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి జాలిగిన్నెలో వేసేసుకోవాలి. ఇలా జాలిగిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా నీళ్ళు ఏమైనా ఉంటే వడారిపోతాయి. నీళ్ళన్నీ వడారిన తర్వాత ఒక క్లాత్ పైన వేసేసుకుని తడిపోయేంత వరకు ఆరనివ్వాలి. ఎండలో కాదండి, నీడలోనే తడిపోయేంత వరకు ఆరనివ్వాలి. ఇవి ఆరిన తర్వాత ఒక్కొక్క కాయని తీసుకుని చిన్న ఘాటులాగా పెట్టుకోవాలి. నేనైతే పెద్ద పిన్నీస్ తీసుకుని దాంతో ఘాటు పెడుతున్నాను. మీరు నైఫ్తో అయినా కానీ లైట్గా చూడండి, చివరి వరకు పెట్టకూడదు, ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కాయలన్నిటికీ కూడా ఘాటు పెట్టుకోవాలి. ప్రతి కాయకి తుడుముండేలాగా చూసుకోండి, తుడుమలు తీయకూడదు. అలాగే లేతకాయలు ఏమైనా ఉంటే కనుక తీసి పక్కన పెట్టేసుకోండి. లేతకాయలు వేసామంటే మజ్జిగలో వేసినప్పుడు పాడైపోతాయి, నల్లగా అయిపోతాయి. ఇలాగే అన్ని కాయలు ఘాటు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. కేజీ పచ్చిమిర్చికి 1/2 లీటర్ పెరుగు తీసుకోవాలి. 1/2 లీటర్ పాలని తోడుపెట్టిన పెరుగుని తీసుకోవాలి. పెరుగులో ఎక్కడా గడ్డలు లేకుండా చక్కగా బీట్ చేసుకోవాలి. ముందే నీళ్లు పోయకుండా చక్కగా బీట్ చేసేసుకుని తర్వాత ఇందులో 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. మొత్తంగా మనం 1/2 లీటర్ పెరుగు, 1/2 లీటర్ నీళ్లు తీసుకోవాలి. మనం తయారు చేసుకున్న మజ్జిగ మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. 1/2 లీటర్ పెరుగుకి 1/2 లీటర్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఒకసారి చూడండి, ఇంత చిక్కగా ఉండాలి మజ్జిగ. ఈ మజ్జిగని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. మిరపకాయలు పట్టేంత పెద్ద గిన్నె తీసుకుని ఇందులో 125 గ్రాముల కళ్ళుప్పు వేసుకోవాలి. అంటే పావు కిలోలో సగం వేసుకోవాలి. అదే మెజరింగ్ కప్ అయితే 1/2 కప్ ఉంటుంది కదా, మెజరింగ్ కప్స్లో 1/2 కప్ కళ్ళుప్పు వేసుకోవాలి. మీ దగ్గర నవటాక్ గ్లాస్ ఉంటే కనుక నవటాక్ గ్లాస్తో 1 గ్లాస్ వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వాముని కొంచెం నలిపి వేసుకోండి. వాము వేయడం వల్ల ఈ ఉప్పు మిరపకాయలకి కమ్మటి రుచి వస్తుంది. ఈ విధంగా నలిపి వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, 2 చిటికెళ్ళ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న మజ్జిగ వేసేసుకోవాలి. చివరిగా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇవే కొలతలండి, మీరు ఎప్పుడు చేసినా కానీ ఉప్పు మిరపకాయలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఎన్నో ఏళ్ళ నుంచి మా మదర్ ఫాలో అవుతున్న కొలతలు ఇవి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ కొలతలతో చేస్తే. ఉప్పు కరిగేలాగా బాగా కలిపేసుకుని ఇందులో మనం ఘాటు పెట్టుకున్న మిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. మిర్చి వేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నానండి, మా మదర్ చెప్తున్నారు, నేను చేస్తున్నాను. స్పూన్తో కంటే కూడా చేత్తోనే బాగా కలుస్తుంది. మిర్చిని చూడండి, ఈ విధంగా చేత్తో పైకి కిందకి అనుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం ఇలా నొక్కి చూస్తే మజ్జిగ ఈ విధంగా పైకి రావాలి. మీకు కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. 24 గంటల పాటు వీటిని నాననివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, అంటే 12 గంటల తర్వాత ఒకసారి కలుపుకోవాలి. పైనవి కిందకి వెళ్ళేలాగా కలుపుకోవాలి. అలాగే ఉంచేసామంటే పైనవి అలా ఉండిపోతాయి, కిందవి బాగా ఊరుతాయి. అలా కాకుండా 12 గంటల తర్వాత ఒక్కసారి అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మిర్చిని ఈ విధంగా గరిటతో లోపలికి ప్రెస్ చేసేసి మూత పెట్టేసి మజ్జిగలో నాననివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, 24 గంటల తర్వాత, నేను ముందు రోజు 9ంటికి వేశాను, నెక్స్ట్ డే 9ంటికి మీకు చూపిస్తున్నాను చూడండి. మజ్జిగలో నుంచి ఈ మిరపకాయలని తీసేసుకోవాలి. మజ్జిగ రాకుండా చిల్లు గరిటె తీసుకుని తీసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి. మజ్జిగ అస్సలు రాకుండా చూసుకోండి. ఇలాగే అన్నీ తీసేసిన తర్వాత ఈ మజ్జిగని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మజ్జిగలో నానిన ఈ మిరపకాయలని ఎండలో ఎండపెట్టుకోవాలి. ఈవినింగ్ 5 o'clock వరకు ఎండపెట్టుకోండి, మరీ చల్లబడేంత వరకు ఉంచొద్దు. ఇది కొంచెం ఎండగా ఉన్నప్పుడే ఇంటికి తెచ్చేసుకోవాలి. నేను ఈవినింగ్ 5 o'clockకి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం పక్కకి తీసి పెట్టుకున్న మజ్జిగ ఉన్నాయి కదా, అందులో వేసేసుకోవాలి. మిర్చి వేడిగా ఉన్నప్పుడే పైనుంచి తీసుకొచ్చిన వెంటనే మజ్జిగలో వేసేసుకుంటే ఇవి మజ్జిగని బాగా పీల్చుకుంటాయి. అన్ని మిర్చి వేసేసి మళ్ళీ మజ్జిగ లోపల వరకు నొక్కి పెట్టేసి రాత్రంతా వీటిని బాగా ఊరనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, ఇవి మజ్జిగని బాగా పీల్చుకుని ఉంటాయి. మళ్ళీ ఈ మజ్జిగలో నుంచి జాలి గరిటెతో మజ్జిగ రాకుండా తీసేసుకుని కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి. ఈ మజ్జిగ పూర్తయ్యేంత వరకు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. మిరపకాయలన్నీ తీసేసి ఈ మజ్జిగని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మజ్జిగలో నానిన ఈ మిరపకాయలు మళ్ళీ ఎండలో ఎండపెట్టేసుకుని ఈవినింగ్ 5 o'clockకి ఇంటికి తెచ్చేసుకోవాలి. ఇంటికి తెచ్చేసుకుని అవి తెచ్చిన వెంటనే మజ్జిగలో వేసేసుకోవాలి. ఇది నేను 4వ రోజు చూపిస్తున్నానండి. మజ్జిగ బాగా తగ్గిపోయాయి కదా. ఈ మిర్చి మజ్జిగనంతా పీల్చుకోవడానికి కనీసం 4-5 రోజులు టైం పడుతుంది. మనకుండే ఎండని పట్టి 4-5 రోజుల్లో ఇవి మజ్జిగనంతా పీల్చేసుకుంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, మజ్జిగ పూర్తిగా అయిపోయాయి. ఈ విధంగా అయ్యేంతవరకు రోజు ఎండపెట్టుకొని ఈవినింగ్ తెచ్చేసి మజ్జిగలో వేసుకుంటూ ఉండాలి. మజ్జిగ పూర్తిగా అయిపోయాక ఇక వీటిని కరకరలాడేంత వరకు రోజు ఎండపెట్టుకుంటూ ఉండాలి.
అంతేనండి, ఉప్పు మిరపకాయలు, ఊరు మిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు రెడీ అయిపోయాయి. ఒక్కసారి ఇలా తయారు చేసుకుంటే 1 ఇయర్ పైన ఇవి నిలువ ఉంటాయి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఎండబెట్టుకోవాలి. వీటిని వేయించి చూద్దాము. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని ఈ ఉప్పు మిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. నూనె మరీ వేడెక్కిపోకూడదండి. నూనె మరీ కాగిపోయిందంటే వేసిన వెంటనే రంగు మారిపోతాయి. కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఉప్పు మిరపకాయలు వేసేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. మరీ ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం లేదు, కొంచెం నూనె వేస్తే సరిపోతుంది. అలాగే మరీ ఎర్రగా వేయించేయొద్దు, ఇవి బయటికి తీసాక మరీ నల్లగా అయిపోతాయి. ఈ విధంగా వేయించుకుంటే బయటికి తీసాక మరి కొంచెం రంగు మారుతాయి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేయించేసుకోవడమే. చూసారు కదా, ఉప్పు మిరపకాయలు ఎంత ఈజీగా చేసుకున్నామో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి ఈ కొలతల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.